హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బెంగళూరులో ఉన్న చిక్క తిరుపతికి వచ్చామండి. చిక్క తిరుపతి అంటే చిన్న తిరుపతి అని అర్థం. ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి వెంకటరమణ, ప్రసన్న వెంకటరమణగా మనకి అభయహస్తంతో ప్రసన్నమవుతున్నారు. ఇక్కడ శ్రీదేవి భూదేవితో కలిసి ఉంటారనమాట. చాలా అందంగా ఉంటారు. ఇక్కడ ఉన్న పంతులు గారిని వాళ్ళని. ఇది పెద్ద గోపురం అండి, మెయిన్ గోపురం ఇది. ఇక్కడే మనకి వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవచ్చు. మంచి ప్లేస్ ఉంది, ఖాళీగా అయితే ఉందన్నమాట. మనం వచ్చిన వెహికల్ అంతా ఇక్కడ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళచ్చు. ఇదేనండి రెండో గోపురం. ఈ గోపురంలోంచి లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుంటాం అన్నమాట. ఈ గోపురం ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ లోంచి కూడా మనం రావచ్చు. చక్కగా ఈ ఎంట్రన్స్ నుంచి కూడా వచ్చి స్వామివారి ఈ గోపురంలోంచి లోపలికి వెళ్ళచ్చు అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఈ గోపురం నిండుగా అందంగా ఉంది. ఇది లోపల గుడి అండి. ఎంత అందంగా ఉందో చూద్దండి. చాలా సుందరంగా, చక్కగా, ఖాళీగా, మంచి పెద్దగా, విశాలమైన ప్లేస్లో చక్కగా ఉంది. లోపలంతా స్వామివారిని చూసి వచ్చి బయట కూర్చుంటానికి కానీ చక్కగా ఉంది, విశాలంగా. ఇది గర్భగుడి యొక్క గోపురం అండి. ఇదేమో ఇక్కడేమో గర్భగుడి వెనకాల భాగం. చక్కగా చుట్టూ చెట్లు, మంచి గాలి, విశాలమైన ప్లేసు, ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ ఈ గర్భగుడి వెనకాల ఇట్లా లైన్ వస్తుంది. లైన్లో అలా నుంచుని స్వామివారిని దర్శించుకుంటాకి భక్తులంతా లైన్లో నుంచినారు చూడండి. అట్లాగా దగ్గరగా వెళ్ళాలన్నమాట. అటు నుంచి వెళితే ఆ గర్భగుడిలోకి స్వామివారిని చూస్తానికి దర్శనం. టెంపుల్ టైమింగ్స్ అండి. మార్నింగ్ 6:30 నుంచి నైట్ 8 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. శ్రావణ మాసం శనివారాలు అయితే మార్నింగ్ 6:30 నుంచి నైట్ 10 o'clock వరకు ఓపెన్లోనే ఉంటుందంటండి టెంపుల్. ఇక్కడ మంచి పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా అభిషేకంకి ఇవ్వాలనుకుంటే కనుక మార్నింగ్ 7:30కి అభిషేకాలు జరుగుతాయి అంట. అభిషేకానికి ఛార్జెస్ అయితే 1100 అని చెప్పారు. అలాగే కళ్యాణోత్సవం చేయాలంటే స్వామివారికి 20,000 అంటండి ఛార్జ్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ చుట్టూ గ్రామాల వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో ఏదైనా పెళ్ళిళ్ళు అయితే నవదంపతులను తీసుకొచ్చి ఈ గుడికి వస్తారంటండి. అది ఒక ఆనవాతి. జాతర అది కూడా బాగా జరుగుతుంది. వైకుంఠ రథయాత్ర కూడా జరుగుతుందంటండి. చాలా బాగుంటుంది అంటండి.
ఇక్కడ అన్నదానం కూడా ఉందండి. భక్తులంతా అన్న ప్రసాదాలని స్వీకరిస్తారు ఈ ప్లేస్లో. తర్వాత అలాగా వస్తే టెంపుల్, చిక్క తిరుపతి టెంపుల్ బయట అన్నమాట. ఇది చిన్న మార్కెట్ లాగా అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. నేను ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను గుడి గురించి, అది మీకు యూస్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.